హాయ్ మామాస్. ఈ వీడియోలో అయితే మాస్ జాతర మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం మామ. నైట్ అయితే మూవీ చూసి వచ్చాను మామ, ప్రీమియర్ చూసి వచ్చాను. నైట్ అయితే షూట్ చేసే ఓపిక లేక ఎర్లీ మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే. నిజంగా చెప్తున్నాను, నైట్ వెళ్ళొచ్చిన తర్వాత దేవుడా ఎందుకు వెళ్ళొచ్చాను రా ఈ మూవీకి అనిపించింది మమ్మల్ని. నైట్ అయితే ప్రీమియర్ చూసి రావడం అయితే జరిగింది మామ. మూవీ అయితే నైట్ ఇంకా షూట్ చేసే ఓపిక లేక ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. నిజంగా మూవీ ఎలా ఉందో చెప్పుకోవాలంటే అసలు ఏం బాగాలేదు భయ్య. నాకైతే నిజంగా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రవితేజ అన్న మీద అయితే ఒక హోప్ పెట్టుకుని వెళ్ళాను. అంటే ఆ ట్రైలర్ చూసి, ఆ లుక్స్ చూసి చాలా అంటే చాలా నచ్చింది ట్రైలర్. కానీ థియేటర్లో మాత్రం నన్ను అయితే ఎంగేజ్ అయితే చేయలేకపోయిందనే చెప్పాలన్నమాట. అసలు ఈ మాస్ జాతర స్టోరీ ఏంటంటే, ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ అయితే గంజా ముఠాను అయితే ఎలా మొట్టబెట్టాడని చెప్పి ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది మామ. వచ్చి నెక్స్ట్ ఇంకేదైనా చెప్పుకోవాలంటే యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. యాక్టింగ్ రవితేజ అన్న అయితే చించి పాడేశాడు. రవితేజ అన్న గురించి అయితే చెప్పవసరం లేదు, యాజ్ యూజువల్ ఎప్పుడులాగే చేశాడనమాట. ఇంకోటి ఏంటంటే శ్రీలీల గురించి అయితే ఓన్లీ శ్రీలీల డాన్స్కే పెట్టినట్టుంది మాయ. 3-4 సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 4-3 సాంగ్స్కి అయితే ఓన్లీ డాన్స్కే పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట మనకి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ గురించి మాట్లాడుకోవాలంటే రవితేజ యాక్టింగ్, బీజిఎం, అక్కడక్కడ నవ్వించే కొన్ని సీన్స్. భీమ్స్ గారు పర్వాలేదు అనిపించారు బీజిఎంతో, మరి అంత హైప్ ఏం లేదు కానీ ఓకే బాగానే ఉందన్నమాట. లేకపోతే ప్లస్లు అయితే అయిపోయినాయి కదా. లేకపోతే మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఓన్లీ మైనస్లే ఎక్కువ ఉన్నాయి మా ప్లస్ల కంటే మాత్రం. అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అసలు రొటీన్ స్టోరీ, ముందే గెస్ట్ చేసే కొన్ని సీన్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట మైనస్లు అయితే. ఈ మూవీ అయితే నన్ను అయితే పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది మామ. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ అయితే మాస్ ఆడియన్స్కి, రవితేజ అన్న ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ అయితే ఇస్తుంది అనమాట. ఇంకోటి లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాలు మెచ్చుకునే మూవీ అయితే అవుతుంది, ఈ మూవీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అని చెప్పి ఆయన అయితే చెప్పారు. మరి ఈ మూవీలో అంత ఏముందో సర్ప్రైజ్ చేయడానికి నాకైతే తెలియట్లేదు సార్. మరి మీరు ఎలా చూసారో ఆ మూవీని అయితే నాకైతే తెలియట్లేదు. అంతగా సర్ప్రైజ్ చేసిన మూవీ అయితే ఏమైతే కాదనమాట నాకు తెలిసి అయితే. నేను చూస్తున్నంతసేపు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పే మాటలే గుర్తొచ్చినాయి అనమాట. ఇంటర్వ్యూలో ఏమైనా ఉంటుందా, ఫైనల్ క్లైమాక్స్లో ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎప్పుడు పెట్టారా అని చెప్పి ట్విస్ట్లు అని చెప్పి నాకైతే తెలియలేదనమాట. ఇకపోతే నవీన్ చంద్ర గారు యాక్టింగ్, విలన్ గారు యాక్టింగ్ చెప్పుకోవాలంటే అంటే చాలా బాగా చేశారు భయ. నాకు ఈ విలన్ చూసినంతసేపు ఎవరు గుర్తొస్తారంటే, స్కంద మూవీలో మన రామ్ గారు ఉంటారు కదా, పెద్ద కత్తి పట్టుకొని లాంగ్ హెయిర్తో, కొంచెం హెయిర్ అదంతా బ్లాక్గా కాకుండా మామూలు అతనే గుర్తొచ్చారనమాట. చూస్తున్నంతసేపు మన రామన్న గుర్తొచ్చాడు. ఇంక ఇంతే భయ. మాస్ జాతర గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదనమాట. నైట్ అయితే నన్ను అయితే బాగా డిసప్పాయింట్ చేసింది, నిద్రపోక అనిపించింది. కానీ ఏదేమైనా సరే మనం మూవీ లవర్సం కాబట్టి వెళ్ళి అయితే ఖచ్చితంగా చూడాలి, రివ్యూ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ నిన్న బాహుబలిది ఎపిక్ గురించి కూడా డిస్కస్ చేసాను. మన ఛానల్ అయితే వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేసాను మామ. నా రేటింగ్ వచ్చి, నా పర్సనల్ రేటింగ్ వచ్చి ఈ మూవీకి అయితే అవుట్ ఆఫ్ 5కి 2.45 మామ. ఇంతకు మించి అయితే నేనైతే ఎక్కువ ఇవ్వలేను, నాకు అలా అనిపించింది అనమాట. మీరు అనుకోవచ్చు అన్నా నువ్వు నైట్ వెళ్ళావు, ఆ నిద్రలో ఏం చూసావు ఏం లేదన్నా. నేను నైట్ వెళ్ళాను కరెక్టే కాదనిలే, కానీ నిద్ర వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా మూవీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కానీ నిద్రపోలేదు నేనైతే, మూవీని అయితే ఖచ్చితంగా చూశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని అయితే ఇక్కడ వరకు చూసినందుకు. ఇలాంటి మోర్ రివ్యూస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి మామ. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి, టాలీవుడ్లో జరిగే ఇష్యూస్, నెక్స్ట్ ఏంటంటే జెన్యూన్ మూవీ రివ్యూస్, అలాగే మూవీ అప్డేట్స్, ఇలా చాలా వీడియోలు వస్తాయి. దయచేసి కొత్త యూట్యూబ్ని అయితే సపోర్ట్ చేయండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.